హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా, లేదా మీరు వెయిట్ చేస్తే బెటరా ఆర్ మూవ్ ఆన్ అయిపోతే బెటరా, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే వీడియోని మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ అనేది మీ కెరియర్కి, రిలేషన్షిప్స్ అండ్ మనీకి కూడా యూజ్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండి. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బికాజ్ మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు ఇది రెజనేట్ అవ్వట్లేదు అంటే మీరు వీడియోని స్కిప్ చేసేయండి. అంతే తప్ప ప్రతి వీడియోని చూసి మీరు ఎమోషనల్గా అటాచ్ అవ్వకండి. సో మీ నుండి దూరమైన తర్వాత అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తిరిగి రావాలనుకుంటున్నారా లేదా, వాట్ ఈజ్ వాట్ అనొచ్చు. మీ పర్సనల్ ప్రెసెంట్ ఎనర్జీ, 6 of Pentacles. Okay. 6 of Pentacles means మీ పర్సన్ రైట్ నౌ తను లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఎక్స్పెషల్లీ తన ఫినాన్సెస్ని. అండ్ ఎవరైనా ఏదైనా అవసరంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, దాని నుంచి తను ఒక హ్యాపీనెస్ పొందడం, ఎక్స్పెషలీ కిడ్స్. అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, కింగ్ ఆఫ్ కప్స్, 10 of wands అండ్ స్ట్రెంగ్త్. ఖచ్చితంగా మీ పర్సన్ కి ఇంకా మీరంటే ఇష్టం ఉంది, బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది. మీరంటే ఇంకా ఎమోషన్ అలాగే ఉంది మీ పర్సన్ కి, బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు, బికాస్ మీరు సెపరేషన్ లో ఉన్నారు ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో ఇది ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు కాబట్టి ఈ ఫీలింగ్స్ అన్ని రెసిస్ట్ చేసుకోవడానికి లేదా ఓవర్కమ్ చేయడానికి మీ పర్సన్ ట్రై చేస్తున్నారు. అండ్ 10 of wands అగైన్ ఎమోషనల్లీ చాలా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు రైట్ నౌ మీ పర్సన్. ఇన్ కేస్ ఎమోషనల్లీ లేదంటే ఫిజికల్లీ దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే తను చాలా బిజీగా ఉండాలి. సో దట్ దానికోసం తను ఎక్కువగా వర్క్ చేయడం, అలా చేయడం. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ బర్డెన్ కూడా ఉంది, బికాస్ ఇది మీరు సెపరేషన్ లో ఉన్నారు కాబట్టే తను ఇటు మూవ్ ఆన్ అవ్వలేక, అట్ ద సేమ్ టైం మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలో తెలియక ఒక రకమైన కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. బట్ స్ట్రెంగ్త్ అంటే మీ గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు, ఇక్కడ నెగిటివ్ గా అయితే ఏమీ లేదు. బట్ తను దీని నుంచి బయటకు వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా ఉండగలనా లేదా అనే థాట్ ప్రాసెస్ లో అయితే ఉన్నారు. బికాజ్ తనకి ఇంకా ఒక రిగ్రెట్స్ ఉన్నాయి మీ పర్సన్ కి, మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే బాగుందని ఒక ఫీలింగ్ కూడా ఉంది. వై? బికాస్ 3 of cups, ace of cups అండ్ 5 of swords. తను మూవ్ ఆన్ అవడానికి ట్రై చేస్తున్నారు, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం కానీ, వర్క్ ఎక్కువ చేయడం కానీ, లేదా సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయడం కానీ. బట్ అగైన్ తన మనసులో ఎక్కడో ఒక చోట ఇది ఇలా జరగకుండా ఉంటే బాగున్నాయి, మేము ఇద్దరు ఇప్పుడు కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, చాలా బాగా మాట్లాడుకునే వాళ్ళం, నా లైఫ్ లో ఏం జరుగుతుందో తనకు అన్ని షేర్ చేసుకునేదాన్ని, ఆర్ వాడిని వాళ్ళు కూడా షేర్ చేసుకునేవారు. సో ఇప్పుడు ఒక స్ట్రేంజర్స్ లో అయిపోయాము, ఇలా జరగకుండా ఉంటే బాగున్నాను ఒక ఫీలింగ్ మీ పర్సన్ కి చాలా చాలా ఉంది. మేబీ తన లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నా ఎక్కడో ఒక వెల్త్ మీ గురించి అయితే ఖచ్చితంగా ఉంది. సో అందుకే తనకి ఏం చేయాలో తెలియక ఒక రకమైన స్ట్రెస్ తీసుకుంటున్నారు. అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు కూడా హ్యాపీగా ఉన్నారేమో, తను లేకపోయినా మీరు బాగుండే ఉంటారేమో అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ అయితే రైట్ నౌ తను ఎంత మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు. ఖచ్చితంగా తను ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలని ఒక ఇంటెన్షన్ అయితే మీ పర్సన్ కు ఉంది. డర్త్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఖచ్చితంగా మీ పర్సనల్ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. బట్ మీ ఇద్దరి మధ్య గొడవకి కారణం ట్రస్ట్ ఇష్యూస్, థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా మీ పర్సన్
కొంచెం టైం తీసుకుంటారు. బికాస్ థర్డ్ పార్టీ ఆర్ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి అంత లైక్ హెల్దీ కాదు మీ రిలేషన్షిప్ కి. ఇన్ కేస్ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మీరు విడిపోయి ఉంటే, ఒకవేళ అది మీ పర్సన్ చేసి ఉంటే ఆ మిస్టేక్, మీ పర్సన్ రైట్ నౌ ఖచ్చితంగా దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు గానీ మీ పర్సన్ గానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. చాలా చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది. ఆర్ లియో, సింహరాశి అయి ఉండొచ్చు. అసలు మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. దాని తర్వాత అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. మీ ప్రెసెంట్ ఎనర్జీ, డర్త్, అగైన్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చాలా చాలా టఫ్ గా ఉంది. ఎస్, ఎస్, you are going through right now a major transformation in your life. Two of wheels, six of swords, the hermit. So especially మీ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి డర్త్, డెఫినెట్లీ బికాస్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఎమోషనలీ అండ్ లవ్ లైఫ్ లో, మేబీ మీరు మీ మిగతా ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ లో కూడా మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు. అండ్ టూ ఆఫ్ వీల్స్ ఎస్పెషల్లీ చాలా జగ్లింగ్ ఎనర్జీ ఉంది ఈ రిలేషన్షిప్ గురించి. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ కోల్పోతున్నారు, బట్ బ్యాలెన్స్డ్ గా ఉండడానికి చాలా 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 ట్రై చేస్తున్నారు. సిక్స్ ఆఫ్ సోర్స్, ఎస్, మీరు మూవ్ ఆన్ అవడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా. మీరు లోన్లీగా ఉండడం, లేదా మీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మీతో మీరు ఎక్కువ మాట్లాడుకోవడం, ఒక క్లారిటీ తెచ్చుకోవడం, మెడిటేషన్ చేయడం. నాకు ఎక్కువ మీరు ఈ క్రాస్ రోడ్స్ ఎనర్జీ, ఈ జగ్లింగ్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి, నేను చాలా స్టేబుల్ గా ఉండాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. ఎస్, మేబీ సమ్వేర్ మీరు ఇంకా ఎక్కడో ఒక చోట మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్ట్రాంగ్లీ మీరు మూవ్ ఆన్ అవ్వాలి లేదా హీల్ అవ్వాలని అయితే ట్రై చేస్తున్నారు. మీలో కొంతమంది మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్ లోకి తిరిగి రావాలని. టూ ఆఫ్ సోర్స్, మెజిషియన్, నైట్ ఆఫ్ కప్స్. సో దానివల్ల ఓకే, నా పర్సన్ నా లైఫ్ లో తిరిగి వస్తారు, ఈ లోపు నేను హీల్ అవ్వాలి లేదా స్ట్రాంగ్ అవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. బట్ ఎక్కడో ఒక చోట మీలో చాలా చాలా క్రాస్ రోడ్స్ ఎనర్జీ ఉంది. మీలో చాలా మందికి రిలేషన్షిప్ కావాలా వద్దా అని. టూ ఆఫ్ పెంటికల్స్, టూ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ వాండ్స్. మీరు ఇంకా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. డిసిషన్ తీసుకోకుండానే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్ లో తిరిగి వస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విచ్ డజంట్ లుక్ లైక్ గుడ్. బికాస్ ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి, దాని తర్వాత మీకు నిజంగా కావాలి అనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అదర్వైజ్ ఇది మిమ్మల్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఎమోషనల్లీ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఎస్పెషల్లీ వర్గో. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. విల్ దే టేక్ యాక్షన్ ఆర్ నాట్? లెట్స్ సీ. Knight of Swords, King of Wheels, Four of Wheels, Page of Cups. మీ పర్సన్ కి యాక్షన్ తీసుకోవాలని ఉంది, బట్ ఫోర్ ఆఫ్ వీల్స్ అగైన్ తనలో తను వద్దు, తీసుకోవద్దు అని తనే రిసిస్ట్ చేసుకుంటున్నారు. బట్ 60% ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి. 40% తనే రెసిస్ట్ చేసుకుంటున్నారు. ఒకసారి క్లారిఫై చేద్దాం. ఫోర్ ఆఫ్ పెంటికల్స్. సి, డ్యూ టు కన్ఫ్యూజన్, బికాస్ ఆఫ్ కన్ఫ్యూజన్ మీ పర్సన్ రెసిస్ట్ చేసుకుంటున్నారు. సో బట్ 60% ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి. సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? ఏస్ ఆఫ్ వాండ్స్, నైన్ ఆఫ్ వాండ్స్, నైన్ ఆఫ్ వీల్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్. నో, మీకు 30% ఉంది యాక్షన్ తీసుకోవాలని. బట్ మీరు ఏదైతే ఫేస్ చేసి వచ్చారో ఈ రిలేషన్షిప్ లో, ఇప్పుడు రైట్ నో మీరు మీ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫినాన్షియల్లీ మీ మీద, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పి మీ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరు ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్య, దాని వల్ల మీరు చాలా హర్ట్ అయి ఉన్నారు. సో మీరు అయితే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు మెజారిటీ ఆఫ్ యూ. ఒకవేళ తీసుకోవాలనుకున్నా ఓన్లీ 30% అనుకుంటున్నారు. సో లెట్స్ సీ, అసలు రీయూనియన్ అవుతుందా లేదా, మీరు వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోతే బెస్ట్ అన్నట్టు. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అనే ఉండొచ్చు.
Page of Swords, Ten of Wheels, Queen of Wheels. Let's clarify. Seven of Swords. Seven of Swords came thrice in this reading. మూడు సార్లు వచ్చింది Seven of Swords ఈ రీడింగ్ లో. అండ్ Three of Swords అండ్ Judgment. ఇక్కడ నాకు 2 కేసెస్ కనిపిస్తున్నాయి. ఒక కేసు ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో ఆ పర్సన్ వచ్చి నా తప్పు అయిపోయింది అని వేరే పర్సన్ ని అపాలజీ అడిగితే ఇక్కడ ఖచ్చితంగా రియూనియన్ ఎనర్జీ కనిపిస్తుంది. లేదు వాళ్ళ తప్పును వాళ్ళు అడ్మిట్ చేయకపోతే అగైన్ బాధపడుతున్నా సరే మన లైఫ్ లో మనం ముందుకు వెళ్ళిపోతాం, ఇది వర్కౌట్ అవ్వదు అనే ఒక సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఇది మీ సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ నాకు ఇక్కడ 50% రియూనియన్, 50% సెపరేషన్ లా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మనీ, ట్రస్ట్ ఇష్యూస్. డెసిషన్ మేకింగ్ మీ చేతుల్లో ఉంది. బట్ ఒక ప్రాపర్ కమ్యూనికేషన్, మీ పర్సన్ రైట్ నో అయితే యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే 60% ఉన్నాయి. ఇన్ కేస్ తీసుకున్నా అగైన్ ఒక కన్ఫ్యూజన్ ఎనర్జీ కనిపిస్తుంది. ట్రస్ట్ ఇష్యూస్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటారు. రియూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే 50-50 కనిపిస్తున్నాయి. సో లెట్స్ సి యూనివర్స్ గైడెన్స్ ఏంటి, వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయితే బెస్టా? Eight of Swords, Page of Wheels, Chariot and Empress. మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా చాలా టైం పట్టొచ్చు. చారియట్ అంటే చాలా అబ్స్టికల్స్ ఉంటాయి, ఎనర్జీ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎయిట్ ఆఫ్ సోర్స్ స్టక్ అయిపోతూ ఉంటారు. మూమెంట్ రిజల్ట్ మాత్రం తక్కువగా ఉంటుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ దిస్ పర్సన్ యూ కెన్ వెయిట్, అదర్వైజ్ యూ కెన్ మూవ్ ఆన్. అదే బెస్ట్. బట్ ఇది మీ ఇష్టం, మీ లైఫ్. బట్ యాజ్ పర్ సజెషన్, బికాస్ ఇది మీ టైం తినేస్తుంది, మీ ఎమోషన్స్ మీ చేతిలో ఉండవు, మీరు ఓవర్ థింకింగ్ చేస్తారు, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఎక్స్పెషల్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, మీరు మూవ్ ఆన్ అయితేనే బెస్ట్ అని. బికాస్ ఇఫ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్డ్, డెఫినెట్లీ నాట్ వర్త్. Let's see romantic love messages. థర్డ్ పార్టీ కనుక ఉంటే కనుక వర్తీ అయితే కాదు, మీరు వెయిట్ చేయడం. ఇట్స్ నాట్ వర్తీ. ఓకే, గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యువర్ మోర్ సెల్స్ టు ఈచ్ అదర్, యూ బాండ్ డిపెండ్. సో ఎవరైతే మళ్ళీ మీ పర్సన్ మీట్ అయ్యే ఛాన్స్ వస్తుందో ఖచ్చితంగా తన గురించి మీరు, మీ గురించి తను తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీ బాండ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రీట్రీట్, ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. ఎవరైతే మళ్ళీ కలుస్తారో మళ్ళీ మీరిద్దరు కలిసి మీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల మీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది, రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రిలీజియస్ ఫ్యాక్టర్స్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ బై రిలీజియస్ అప్బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్. ఇక ఖచ్చితంగా మీ డిఫరెంట్ రిలీజియన్స్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల మీ లవ్ లైఫ్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మీరు ఎంత ఓపెన్ మైండెడ్ అయినా. క్లాక్ ని టైం టేక్స్ టైమ్, ఇన్ టైమ్ సైకిల్స్ టైమ్ టు హీల్ ప్రోగ్రెస్ అగైన్. సో ఎవరైనా టైం కావాలంటే తీసుకోండి, 1-2 సార్లు ఆలోచించండి, హీల్ అవ్వండి. హీల్ అవ్వడానికి కూడా దిస్ ఇస్ ద రైట్ టైం. Cupid's arrow, have faith, love is coming, surprise invitation or meeting hesitation. సో మీరు ఏదైనా సాధించాలి అన్న దేని గురించి అయినా ఆలోచించేటప్పుడు ఫెయిత్ పెట్టుకోండి. ఒకవేళ ఇదే రిలేషన్షిప్ కాదు, ఇది టాక్సిక్, ఒకవేళ నిజంగా థర్డ్ పార్టీస్ ఉన్నాయంటే వదిలేయండి. మళ్ళీ ఒక న్యూ లవ్ మీ లైఫ్ లోకి వస్తుంది, న్యూ పార్ట్నర్ వస్తారు. దీనికన్నా ముందు మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఇండిపెండెంట్ గా ఉండడం ట్రై చేయండి, మీరు ఇండిపెండెంట్ గా హ్యాపీగా ఉండడం ట్రై చేయండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Photograph, looking at your photos, missing you, nostalgia, making new memories, make new memories. Definitely మీ పర్సన్ మీ ఫొటోస్ చూస్తున్నారు, మిస్ అవుతున్నారు, ఎందుకు ఇలా జరిగిందని ఒక ఫీలింగ్ లో అయితే ఉంటున్నారు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. Classes are chargeable. Thank you.